మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసుల విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. అనంతరం ఇక్కడ లక్ష్మీనగర్లో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహించారు. సురేఖమ్మ గారికి నా యొక్క వందనాలు. ఎందుకంటే నేను 6 సంవత్సరాల కింద అది సీనన్నకు వచ్చిన పదవే నాకు ఇచ్చిండు. నువ్వు చేయక్క నేను చేయలేనని నాకు కొన్ని అప్పుడు డబ్బులు కూడా సాయం చేసిండు. అప్పుడు దశరథమన్ నుండి ఎంట ఉండి అన్నిటికీ నడిపించిండు. కానీ ఇక మన పరిస్థితి వలన తిరుపతి అన్న గెలిచిండు, నేను ఓడిపోయినా. ఆడికైనా తిరుపతి అన్న అన్నీ చేసినా కానీ ఆయన మస్తు గుడిసెలల్లో ఎవరైనా చనిపోయినా పెళ్ళైనా అందరికీ సౌకర్యం. మా ఖాళీలు ఏంటంటే చనిపోతే ఒక్కొక్కరికాడ డబ్బులు ఉండయి, ఉరుకుతారు తిరుపతి అన్న దగ్గరికి, చేయాలి సాగు చేయాలి కదా అంటే ఆయన సాగుకారులకు పైసలు ఇచ్చి పంపించి సాగులు చేసిండు. పెళ్ళిళ్ళు అంటే ఆడపడుచులకు 5,000 రూపాయలు ఇచ్చి చీర పెట్టి కూడా చేసిండు తిరుపతి. ఎందుకంటే ఇప్పుడు సీనన్న మళ్ళా తిరుపతి కంటే ఇంకా ఎక్కువ చేయాలని నా కోరిక. ఎందుకంటే సీనన్న నీల్ సప్నకు టికెట్ వచ్చిన వెంటనే నేను ఎంతో సంతోషించిన. నేను చేయని పనులు వాళ్ళు చేయాలి. నేను అంటే కొంచెం నేను పేదదాన్ని, నేను చేయలేకపోయినా వాళ్ళకి వచ్చినందుకు సంతోషంగా ఉండి నేను చేస్తా అన్న సీనన్న సప్నకు కానీ నేను వాళ్ళకి చెప్తూ ఉన్నా. ఎందుకంటే మా ఒడ్రకల్లో పట్టాలెచ్చుడు వస్తే ఇంకా ఎక్కువ సంతోషపడతారు. ఎందుకంటే ఇన్ని రోజులు రాంది ఈరోజు సీనన్న అత్తుడితోనే మాకు పట్టాలు వచ్చినాయి. ఇంకా మాకు ఇంకేం చేస్తాడో అన్నది మా మా ఒడ్రకాలలో బాగా సంతోషంగా ఉంటారు. ఇంకొకటి చెప్పాలంటే నేను నా కుటుంబము నాతోటే ఉంటుంది. నా పిల్లలు కానీ నా భర్తని కానీ నేనే చూసుకోవాలి. నేను ఆ రోజు టికెట్ వస్తే బాధపడుతున్నావా అక్క అని సీనన్న అన్నాడు. నేను మా తమ్ముళ్ళు అడిగితే ఏమన్నాడంటే మీ అక్క కాదు మా అక్క అన్నాడు. అది నాకు ఒక ధైర్యం. తిరుపతి అన్న కూడా అన్నాడు, ఆ టికెట్ నాకు వచ్చినా కానీ సావిత్రి నీకు ఏదో ఒక సాయం చేస్తా, నీకు ఈ లెవెల్ ఉంచని పరిస్థితి ఉన్నది కదన్న తిరుపతి అన్న అన్నాడు. సీనన్న నాకు ఒక మాట ఇచ్చిండు, తిరుపతి అన్న ఇచ్చిండు. నేను ఎందుకంటే మీ ఇద్దరు నాకు కావలసిన వాళ్ళే. ఎవరికైనా నేను ఈరోజు చెడిపోయినా అన్నైనా సాయం చేసిండు, తిరుపతి అన్నైనా నాకు సాయం చేసిండు. అట్లాంటిది మా పిల్లలు కూడా బాగా మంది అప్పుడు కూడా కష్టపడ్డారు. ఇంకా సీనన్నకి ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. ఎందుకంటే సీనన్న రావాలి, మా ఏరియా మొత్తం మారాలి. ఒడ్రకాలు ఆపోజిట్ హైటెక్ సిటీకి ఆపోజిట్కు ఒడ్రకాలు ఉన్నదంటే కొంతమంది బిల్డింగ్లకు ఎదురుగున్న గుడిసెలు మీరు తీసేస్తారు అది ఇది అన్న. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ ముందుకు ఒడ్రకాలని మార్చితే మాకు అంతకంటే ఎక్కువ ఏం లేదు. జన్మకు మేము కాంగ్రెస్కు రుణపడి ఉంటాం, పిఎస్ఆర్కి రుణపడి ఉంటాం, సీనన్నకు మేము రుణపడి ఉంటాం.